2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. అంటే మన జీవితంలో మనీ సంపాదించాలి అనంటే మన మైండ్ సెట్‌ని ఎలా పెట్టుకోవాలంటారు అసలు? హౌ టు అట్రాక్ట్ మనీ, డబ్బులు ఎలా అట్రాక్ట్ చేయాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సార్. సో నాకు లాట్ ఆఫ్ డిఎమ్స్ అంతా కూడా వస్తున్నాయి. డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా మేనిఫెస్టేషన్ చేయాలని చెప్పి. యాజ్ యూజువల్గా ఏదో ఒక సూపర్ఫిషియల్ ఆన్సర్స్ అంతా కూడా నేను చెప్పను సార్. 2 minutes నూడిల్స్ ఆన్సర్స్ అంతా కూడా నేను చెప్పను. నేను చెప్పేదంతా కూడా చాలా డెప్త్గా ఉంటుంది, మీ అందరికి కూడా తెలుసు. ఇన్కమ్, మీరు ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇన్కమ్ అనుకుంటారు యూజువల్గా. అదే కదా అనుకుంటారు అందరూ కూడా. డబ్బులు అకౌంట్లో పడితే దాన్ని ఇన్కమ్ అనుకుంటాం, అంతేనా? బిజినెస్లో ప్రాఫిట్ వస్తే దాన్ని ఇన్కమ్ అనుకుంటాం. మనుషులంతా కూడా అట్రాక్ట్ చేసి దాన్ని ఇన్కమ్ అనుకుంటాం. అండ్ ఆల్సో లవ్ని అట్రాక్ట్ చేస్తే ఇన్కమ్ అనుకుంటాం. ఆపర్చునిటీస్ని అంతా కూడా అట్రాక్ట్ చేస్తే ఏమనుకుంటాము? ఇన్కమ్ అనుకుంటాం. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడే దృష్టికోణం అనేది మారాలి సార్. పర్స్పెక్టివ్ అనేది ఇక్కడే చేంజ్ అవ్వాలి. యాక్చువల్గా మీరు ఏదైతే అట్రాక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఇన్కమ్ కాదు, అవన్నీ కూడా అవుట్కమ్. ఇన్కమ్ అంటే ఏంటి? డబ్బులే కదా ఇన్కమ్ అంటే. ఇక్కడ మీరు మార్చుకోవాలి. చూడండి, మీ మీద మీరు వర్క్ చేసుకోవడం అనేది ఇన్కమ్. మీరు బయట అట్రాక్ట్ చేసేదంతా కూడా అది అవుట్కమ్. అది డబ్బులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. ఎప్పుడైతే మీ మీద మీరు వర్క్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీ ఇన్నర్ వర్క్ చేసుకుని మిమ్మల్ని మీరు రేస్ చేసుకుంటారో, ఎవాల్వ్ అవుతారో, నథింగ్ బట్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ స్టాండర్డ్, సెల్ఫ్ రెస్పెక్ట్, అండ్ ఆల్సో హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావో ఇవన్నీ కూడా ఇన్నర్ వర్క్ చేసి ఎప్పుడైతే నువ్వు రేస్ చేస్తావో ఆటోమేటిక్గా అవుటర్ రియాలిటీ అంతా కూడా మారుతుంది. మీ యొక్క అవుట్కమ్ నథింగ్ బట్ మనీ, లవ్, ఆపర్చునిటీస్, పీపుల్, అవన్నీ కూడా మీరు అట్రాక్ట్ చేస్తారు ఈజీగా. సో చూడండి, లాస్ట్ 90 daysలో 3 monthsలో ఏదైతే మీరు డామినెంట్గా ఆలోచన చేశారో, ఏదైతే మీరు తరచుగా ఫీల్ అయ్యారో అదే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రియాలిటీ లాస్ట్ 3 months ఏదైతే మీరు డామినెంట్గా థింక్ చేశారో, ఫీల్ అయ్యారో దాన్ని మీరు ఇప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే జస్ట్ ఇంకొక 90 days మీరు ఇన్నర్ వర్క్ చేస్తే సరిపోద్ది. ఇంకొక 90 days మీ యొక్క థాట్స్ మీద, మీ యొక్క ఫీలింగ్స్ మీద, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద, మీ యొక్క వర్డ్స్ మీద, అండ్ ఆల్సో మీ యొక్క యాక్షన్స్ మీద మీరు ఫోకస్ చేస్తే, నథింగ్ బట్ మీ యొక్క ఇన్నర్ రియాలిటీ మీద మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా 90 daysలో మీ యొక్క ఎక్స్టర్నల్ రియాలిటీ అంతా కూడా కంప్లీట్గా మారుతుంది. సో చూడండి, హౌ టు అట్రాక్ట్ మనీలో మెయిన్గా చైల్డ్హుడ్కి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్కి ఏంది కనెక్షన్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇందులో 5 points ఉన్నాయి సార్. మొదటిది, మీ యొక్క ప్యాటర్న్స్ అండ్ ఆల్సో బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా మీ యొక్క అవుటర్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది, ప్రతిబింబిస్తూ ఉంది. రెండోది, తాత దగ్గర నుంచి తాత ఆస్తి ఉంటే మనవడికి రావాలి, నాన్న ఆస్తి కూడా మనవడికి ఇచ్చేస్తే తీసుకుంటారు. ఆస్తి అయితే ఖచ్చితంగా తీసేసుకుంటారు. అప్పులైతే కొంతమంది కొడుకులు సరే నేను కడతానులే నాన్న అని తీసుకుంటారు. కొంతమంది అవన్నీ నాకు వద్దని చెప్పేస్తారు కొంతమంది. ఓకే, అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని క్లారిటీ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లు అంతా కూడా చాలామంది ఆ విషయంలో మాత్రం అసలు క్లారిటీ ఉండదు, అట్లాగే తీసేసుకుంటారు. పేరెంట్స్ యొక్క బిలీఫ్ సిస్టమ్ని అలానే తీసేసుకుంటారు అడగకుండా. ఇక్కడైతే క్వశ్చన్ వేస్తారు, ఆస్తులు అయితే నాకు కావాలి, అప్పులు అయితే నాకు వద్దు అనే క్లారిటీ వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లు అంతా కూడా, అనుభవాలంతా కూడా మనీ పట్ల ఆ బిలీఫ్స్ అంతా కూడా వితౌట్ క్వశ్చనింగ్ అలానే తీసేసుకుంటూ ఉంటారు, అట్లాగే అప్పులాగా తీసేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మీ యొక్క అట్రాక్షన్ పవర్కి ఏమవుతుంది మనీ పట్ల అనేది రెండోది. మూడోది, అసోసియేషన్ సార్. మనీ మీద అసోసియేషన్ ఏ విధంగా ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ అంతా కూడా ఏ విధంగా ఉంది, అండ్ ఆల్సో ఆపర్చునిటీస్ మీద, లవ్ మీద ఏ విధంగా ఉంది. కొంతమంది చూడండి, 10,000 గురించి మాట్లాడితే, వేలల్లో మాట్లాడితే ప్రశాంతంగా వింటారు, ఆ లెక్కలంతా కూడా వేస్తారు. అలాంటి బిజినెస్ల గురించి మాట్లాడితే కూడా ప్రశాంతంగా వింటారు. అదే లక్షల గురించి మాట్లాడితే ఏదో కొంచెం తడబాటు, కొంచెం గడబడి అంతా కూడా వస్తూ ఉంటుంది, కానీ వింటారు. అదే కోట్లలో మాట్లాడితే సైలెంట్గా లేచి వెళ్ళిపోతారు, భయపడిపోతారు, ఉనికిపోతారు, బెదిరిపోతారు. అంటే ఇది ఎందువల్ల జరుగుతుందంటే, నర్వస్ సిస్టము దానికి ఏదైతే బాగా పరిచయం అయిందో అదంతా కూడా సేఫ్ అనుకుంటుంది, ఏదైతే పరిచయం కాదో అదంతా కూడా అన్సేఫ్ అనుకుంటుంది. అసోసియేషన్ ఎప్పుడైతే మారుస్తామో, అంటే అబండెన్స్ని ఎప్పుడైతే బాగా పరిచయం చేస్తామో ఆటోమేటిక్గా మీ యొక్క నర్వస్ సిస్టమ్ మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఓకే, 4th one, బ్రేకింగ్ ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ని అంతా కూడా ఏ విధంగా బ్రేక్ చేసుకుంటూ రావాలి. 5th one, చూడండి సార్, యూనివర్స్ అనేది అబండెన్స్. సపోజ్ నా దగ్గర ఒక 1 liter వాటర్ బాటిల్ ఉంది, కిన్లీ వాటర్ బాటిల్ ఖాళీగా ఉంది అనుకుందాం. ఓకే, సముద్రం అనేది ఒక యూనివర్స్ అనుకుందాం, అబండెన్స్. ఓకే, డబ్బులు సముద్రం అంత ఉంది అనుకుందాం. సముద్రం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాటర్ బాటిల్ తీసుకొని, నేను ఎక్కడ ముంచి లేపినా ఎంత వాటర్ని ఇంటికి పట్టుకురాగలుగుతాను? 1 liter వాటర్ బాటిల్ని పెట్టుకుని రాగలుగుతాను. ఈవెన్ దో బిలియన్స్ లీటర్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నా కానీ అక్కడ మనం ఎంత పట్టుకుని రాగలుగుతాం? 1 liter. ఎందుకంటే నా కెపాసిటీ ఎంత, నా దగ్గర ఉన్నది ఎంత కెపాసిటీ? 1 liter. నా కంటైనర్ 1 liter. అదే ఇప్పుడు ఒక 500 లీటర్లు పట్టుకొని రావాలి అంటే ఒక లారీనో ఒక ట్యాంక్ అన్నా తీసుకొని పోతే 500 లీటర్లు పట్టుకొని రాగలుగుతాను. అంటే మన యొక్క వెజల్
మన యొక్క బ్యాండ్ విడ్త్ని ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేస్తామో ఆటోమేటిక్గా అబండెన్స్ అనేది మనలో ఫ్లో అవుతుంది. ఓకే, సో దానికి ఆ విధంగా బ్యాండ్ విడ్త్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, ఎనర్జీని అంతా కూడా సస్టైన్ చేయాలన్నా ఏం చేయాలి అనేది 5th పాయింట్. ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం ఒక్కొక్క వీడియోలో మనం తెలుసుకుంటూ వస్తాం సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్ హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్లో న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.